ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు మోసం చేస్తున్నారు. వాళ్ళని వలలో వేసుకొని అంతినకాడికి దోచేస్తున్నారు. జిల్లాలో ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. పోలీసుల పేరుతో అమాయకులకు ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ శశి థరూర్. పోలీసుల పేరుతో బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారని, ఇలాంటి ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పోలీసుల పేరుతో ఫోన్ చేసి బెదిరిస్తే స్పందించకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటున్న నిజామాబాద్ సిపి కల్వేశ్వర్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్లో పోలీసుల పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల పేరుతో బెదిరింపు కాల్ చేస్తూ అమాయకుల జేబులను గుళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మనతో ఉన్నారు. సార్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఈ మధ్యలో పోలీసుల పేరుతో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి కాల్స్ పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం సూచిస్తారు జనాలకు? గత ఒక 4-5 రోజుల నుంచి మనకి కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినాయి. దీంట్లో ప్రజలకి అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్లో అటువైపు నుంచి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను, ఇట్లా మీ చుట్టాలు, మీ కూతురైనా కొడుకైనా కోడలు ఇట్లాంటిది ఎవరైనా ఒక చుట్టాలది డీటెయిల్స్ చెప్తూ వాళ్ళని మేము ఒక నేరంలో అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని వదిలిపెట్టాలంటే మీరు మనకి ఖచ్చితంగా డబ్బులు పంపాలని ఇట్లా బెదిరిస్తూ అమౌంట్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. అటువంటి కేసెస్ మనకి రిపోర్ట్ అయినాయి. ఈ సందర్భంగా నేను ప్రజలతో కోరుతున్నది ఏంటంటే, మీకు అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ వచ్చినట్లయితే ఎవరు ఆన్సర్ చేయకండి. ఒకవేళ ఆన్సర్ చేసినప్పుడు ఇటువంటి ఎవరైనా మీకు తెలియనటువంటి విషయాల్ని చెప్తూ మీకు భయప్రాంతాలకి గురి చేస్తే మీరు వెంటనే మీ మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మీరు ఈ విషయాన్ని తెలియచేసి మీరు అక్కడి నుంచి ఫర్దర్ క్లారిఫికేషన్ అడిగినాకనే ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎన్ని నెంబర్స్ కాల్స్ వస్తారు, ఎట్లా గుర్తించాలి? అంటే కామన్గా అయితే 10 నెంబర్లు ఉంటాయి మనం కాల్ చేసినప్పుడు, కానీ సైబర్ నేరగాళ్ళు ఎన్ని నెంబర్ల నుంచి కాల్, అంటే ఎంత నెంబర్ ఉంటాయి మొబైల్కి వచ్చినప్పుడు? ఇది చాలా డిఫరెంట్ నంబర్స్ నుంచి వాళ్ళు కాల్ చేస్తున్నారు. కొంతమందికి ఒకటే నెంబర్ నుంచి నార్మల్ కాల్ వచ్చినట్టు ఉన్నాయి, కొంతమందికి వాట్సాప్ మీద కాల్ వచ్చినట్లు ఉన్నాయి, కొంతమందికి ఒకటే కాల్ కాకుండా ఒక్కసారి ఒక వ్యక్తి మాట్లాడను, రెండో కాల్లో ఇంకొక వ్యక్తి మాట్లాడను. సో వీళ్ళు ది విక్టిమ్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నాడు దాన్ని బట్టి వాళ్ళు ఆ విక్టిమ్ని మోస చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. చాలామంది జనాల్లో ఒక అపోహ ఉంది సార్, అంటే మా బంధువులు ఎట్లా తెలుస్తున్నారు, ఇప్పుడు దుబాయ్లో ఉన్న వ్యక్తుల గురించి వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనేది మెయిన్ ఉంది సార్. అట్లా చెప్పేసరికి కొందరు నమ్ముతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం సూచన సార్? ఇది వాళ్ళకి నేరస్తులకి ఎట్లా ఇది ఇన్ఫర్మేషన్ పోతుందంటే మన ద్వారానే. మేము బయట వెళ్ళినప్పుడు ఎక్కడైనా మేము ఏదైనా ప్రైవేట్లో వస్తువులు కొంటున్నప్పుడు, ఏదైనా వేరే సర్వీస్ని మేము తీసుకుంటున్నప్పుడు ఆ దుకాణాల్లో లేకపోతే ఆ వెబ్సైట్స్లో మన డీటెయిల్స్ అడుగుతారు. ఫోన్ నెంబర్స్ అడగడము, మన పేర్లు, ఏజు, ఇటువంటివన్నీ డీటెయిల్స్ అడిగినాం. అవసరం ఉన్న చోట్లు మాత్రమే మీ డీటెయిల్స్ని ఇవ్వాలని నేను ప్రజల్ని కోరుతున్నాము. ఎక్కడ కావాలి అక్కడ మీ నంబర్స్ని, మీ డీటెయిల్స్ని షేర్ చేయకండి అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరామెన్ రవితో బాలకుమార్, NTV, నిజామాబాద్.